దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 12. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. యెషయా గ్రంథము 44:3-4 వచనములు. 19వ శిఖరము. ఇచ్చట ప్రభువు 3-4 వచనములలో మనకు పరిశుద్ధాత్మను ప్రవాహం వలె అనుగ్రహించగోరుచున్నట్లు చెప్పుచున్నాడు. మన జీవితములను అత్యధికముగా ఫలభరితముగా చేయవలనన్నది దేవుని ఆశ అయ్యున్నది. దొంగలు, నరహంతకులు తిరిగి జన్మించిన పిమ్మట వారెట్లు బలమైన దైవజనులు కాగలిగిరో మేము చూచితిమి. దేవుని యందలి సామాన్యమైన విశ్వాసం వలన మన నుండి ఇతరులకు జీవజల నదులు ప్రవహించగలవు. మార్పు నొందిన మన జీవితముల ద్వారా అనేకులు ఆశీర్వాదమునొందెదరు. లోకం యొక్క పలు భాగములలో ఈ దినములందు సైతం అదే రీతిగా ప్రభువు పరిశుద్ధాత్మను కుమ్మరించుచున్నాడు. సామాన్యుడైన ఒక మనుష్యుని ద్వారా దేవుడు గొప్ప కార్యములను చేయగలడు. 1 కొరింథీ 1:26-29 వచనములు. ఉత్తర భారతదేశంలోని ఒక కుగ్రామమందు ఒక పేదవాడుండెను. అతడు విద్య లేని పామరుడు. అతడు సువార్తను విని తిరిగి జన్మించెను. ఆ గ్రామస్తులు అతనిని ద్వేషించి అతని వస్తువులన్నింటినీ లాగుకొని బావిలో నీళ్లు చేదుకొనుటకు కూడా అడ్డగించిరి. అతడు ప్రక్క ఊరికి వెళ్ళి మురికి నీళ్లు తాగవలసి వచ్చెను. అయితే అతడు వారి కొరకు ప్రార్థించెను. అప్పుడు వారు ఒకరి వెంట ఒకరు అతని యొద్దకు వచ్చి తమ కష్టములను చెప్పుకొని వారి కొరకు ప్రార్థించమని కోరిరి. అతడు దైవజనుడని గ్రహించి తమను క్షమించుమని మనవి చేసుకునిరి. అంతేగాక తిరిగి ఆ గ్రామమునకు వచ్చి బస చేయుమని వారాయనను బ్రతిమాలిరి. దేవుడు బుద్ధిహీనులను, విద్యావిహీనులను, తృణీకరించబడిన వారిని మార్చి తన ఆత్మచేత నింపి వారి జీవితము మరియు పరిచర్య ద్వారా అనేకుల జీవితములను మార్చును. ప్రైజ్ ద లార్డ్.